గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఆర్థరైటిస్కి సంబంధించి. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఆర్థరైటిస్లో ఎన్ని రకాల ఆర్థరైటిస్ ఉన్నాయి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎవరికి ఆర్థరైటిస్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఈ సమస్యలను ఎలా డయాగ్నోసిస్ చేస్తారు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అలాగే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఇవన్నీ మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కుముద్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. నమస్తే. సో ఆర్థరైటిస్ ఇంతకుముందు వయసు పైబడే కొద్దీ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం ఇలాంటివి వినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా ఇలాంటి సమస్యలు చాలా తరచుగా వింటూ ఉన్నాం. అసలు ఆర్థరైటిస్ అంటే ఏమిటి, ఇప్పుడు ఈ జనరేషన్లో ఇలాంటి పెయిన్స్ రావడానికి రీజన్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థరైటిస్ అంటే ఏంటిది? ఆర్థర్ అంటే జాయింట్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటే వాపు. మన బాడీలో మల్టిపుల్ జాయింట్స్ అనేది ఉన్నాయి. సో ఈ జాయింట్ల ఎక్కడైనా కూడా ఇన్ఫ్లమేషన్ అంటే వాపు వస్తుంది. ఆ ప్రాబ్లంకి మనం ఆర్థరైటిస్ అనేది అంటాం మన మెడికల్ టర్మ్స్లో. ఆర్థరైటిస్ ముఖ్యంగా పెద్ద జాయింట్స్ అంటే బిగ్ జాయింట్స్, వెయిట్ బేరింగ్ జాయింట్స్, స్పెషల్గా ఆడవాళ్ళల్లో మోకాళ్ళ మీద ఎక్కువగా బరువు వస్తుంది కాబట్టి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మన బోన్స్ మధ్యన ఉన్న కార్టిలేజ్ అంటే ఏదైతే కుషన్ ఉంటుంది రెండు జాయింట్స్ మధ్యన, రెండు బోన్స్ మధ్యన, అది ఏజ్ వల్ల డీజనరేట్ అవ్వడం. చాలామంది కేసెస్లో మనం సడన్గా చూస్తూ ఉంటాం వాళ్ళ వెయిట్ వల్ల గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2 సడన్గా వచ్చేస్తుంటూ ఉండదు. సో జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మనం మెయిన్గా ప్రాక్టీస్లో చూసేది. ఆస్టియో ఆర్థరైటిస్, దీని తర్వాత రూమేటాయిడ్ ఆర్థరైటిస్, లాస్ట్లో పాలీ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్. సో జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటిది ఫస్ట్ మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటూ ఉందాం. క్లినికల్గా ప్రాక్టీస్ లైఫ్లో మేము చూసేది ఎక్కువగా ఆస్టియో ఆర్థరైటిస్. 50 to 60% పేషెంట్స్ ఈరోజు మన ఇండియాలో ఆర్థరైటిస్, స్పెషల్గా ఆస్టియో ఆర్థరైటిస్తోని బాధపడుతున్నారు. ఆస్టియో ఆర్థరైటిస్లో జనరల్గా ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ అంటే అరగడం అనేది జరుగుతున్నది. మన జాయింట్స్ మధ్యన ఉన్న ఫ్లూయిడ్, సైనోవియల్ ఫ్లూయిడ్ లేకపోతే కార్టిలేజ్ లేకపోతే ఇవి రెండు కూడా డీజనరేట్ అవుతున్నాయి. కాకపోతే ఈరోజు మనం ప్రాక్టీస్లో చూసేది యంగ్ ఏజ్లో 30 years 35 years ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి డీజనరేషన్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కంప్లీట్గా ఒక డీజనరేటివ్ ప్రాసెస్. అలాగే రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అంటే జనరల్గా చిన్న జాయింట్స్ అంటే మన హ్యాండ్స్లలో చిన్న ఎక్కడైతే కాళ్ళలో చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి, స్పెషల్గా స్టార్ట్ అయ్యేది మన హ్యాండ్స్లో, మన చేతుల్లో ఇక్కడ చిన్న చిన్న జాయింట్స్ అనేది ఉంటాయి. సో చిన్న జాయింట్స్ లోపల వాపు ఎక్కువ ఉండి రెడ్నెస్ ఎక్కువ అయ్యి ఏమైనా ఫుడ్లో అలర్జీ ఉన్నప్పుడు ఎక్కువగా అవ్వడం, ఇది జనరల్గా రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అంటాం. సో ఆస్టియో ఆర్థరైటిస్ ఒక కంప్లీట్గా బోన్కి రిలేటెడ్ స్ట్రక్చర్ లా డీజనరేషన్ వచ్చినప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అంటుంటాం. అలాగే రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అంటే జాయింట్ పైన ఉన్న ఏదైతే లేయర్స్ ఉన్నాయి దాంట్లో వాపు, దానికి మనం రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. రూమేటాయిడ్ ఆర్థరైటిస్కి కూడా జనరల్గా ఒక ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అనేది అంటారు. కాకపోతే ఈరోజు ఒక 5 to 10% పేషెంట్స్ చిన్న ఏజ్ వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. ఓకే, మిగతా వాటి గురించి మాట్లాడుకునే ముందు కాలర్స్ ఉన్నారు లైన్లో, కాల్స్ తీసుకుందాం. రోజ్ కుమారి గారు లైన్లో ఉన్నారు గుంటూరు నుంచి. రోజ్ కుమారి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. నాకు ఒక 5 years నుంచి కాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయండి. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? నాకు 57 అండి. ఓకే అండి, ఫైన్. సో మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా మీరు? నేను అంటే ముందు మోకాళ్ళ నొప్పులు అనేది లేవు కానండి, కాళ్ళు నొప్పులుగా ఉంటే హోమియో మెడిసిన్ వాడుకుంటా ఉన్నానండి. ఓకే. ఆ మెడిసిన్ వాడిన తర్వాత నాకు వెరికోస్ వెయిన్స్ ఉంటే సర్జరీ జరిగిందండి. ఓకే. ఆ సర్జరీ జరిగిన ఒక 15 daysకి నాకు మోకాళ్ళ నొప్పి వచ్చిందండి. ఓకే. ఆ మోకాళ్ళ నొప్పి వచ్చిందండి, కాళ్ళు వంగట్లేదని చెప్పి మళ్ళీ ఆ సర్జరీ చేసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఓకే. ఆ డాక్టర్ గారు మళ్ళీ చూసి ఆర్థోపెడిక్ డాక్టర్ గారికి రాశారండి. కరెక్ట్. చేస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారు చూసి ఎక్స్రే తీపిచ్చారు. కాలు కొంచెం నీరు వచ్చిందమ్మా, నీరు కొంచెం బయటకు వచ్చింది, పక్కన కండ కొద్దిగా వాసింది అని చెప్తే అన్నారండి. అని ఎక్స్రే తీసి మెడిసిన్ రాసి ఇచ్చారు. ఆ మెడిసిన్ వాడాను. మళ్ళీ తర్వాత మళ్ళీ కుడి కాళ్ళకి మళ్ళీ
ఫస్ట్ ఎడం కాలుకి వచ్చింది, తర్వాత మళ్ళీ కుడి కాలుకి వచ్చిందండి. ఎస్. కుడి కాలుకి వచ్చి మళ్ళీ వెళ్ళాను డాక్టర్ గారి దగ్గరికి. వెళ్తే మళ్ళీ ఈ కాలు కూడా కొంచెం కండ వాసిందమ్మా అన్నారు ఎక్స్రే తీసి. రైట్. చూపించుకుని మళ్ళీ 3 months వాడానండి మందులు. ఇంకా నాకు అంటే నేను ఎప్పుడు హోమియో మందులు వాడుకుంటాను, మళ్ళీ ఇవి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పి మళ్ళీ హోమియో మందులకే వెళ్ళి వాడుకుంటున్నానండి. ఫస్ట్ నాకు కాళ్ళు నొప్పులు ఎలా ఉన్నాయో అరికాళ్ళు కూడా నొప్పులు వచ్చేస్తాయి నేను నడుస్తుంటే. ఎక్కువ ఒక 1/2 hour పని చేసినా గానీ, నిలబడి ఏదైనా చేసినా గానీ, నిలబడినా గానీ బాగా నొప్పులు వచ్చేస్తాయి, నడవలేకపోతాను. ఇవన్నీ నొప్పులు ఉండి నేను వెరికోస్ అని చెప్పి సర్జరీ చేపిస్తే ఒక 15 days, ఒక 1 month వరకు బాగానే ఉన్నాయి నొప్పులు లేకోకుండా. తర్వాత నొప్పులు మళ్ళీ ఎప్పటిలాగానే మళ్ళీ నొప్పులు స్టార్ట్ అయినాయండి. ఓకే. మీకు వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? థైరాయిడ్, డయాబెటీస్, బీపీ? లేవండి. ఓకే అండి, ఫైన్. ప్రెసెంట్గా మీరు నడవడం అనేది ఇబ్బందిగా ఉన్నదా ఎక్కువగా, లేకపోతే చూడనీకే నార్మల్ అనిపిస్తుందా? నడవడానికి ఇబ్బందిగానే ఉంటుందండి. అంటే నేను ఇంట్లో అంటే నెమ్మదిగా నడుస్తున్నాను, స్పీడ్గా నడవలేకపోతున్నాను. స్పీడ్గా నడిచానంటే వెంటనే బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి కాళ్ళు. కొంతసేపు మనం స్టవ్ దగ్గర ఉండి వంట చేస్తున్నా ఒక 1/2 hour నిలబడి చేసినా గానీ వెంటనే అరికాళ్ళు కూడా నొప్పులు వచ్చేసి అరికాళ్ళు కూడా అసలు నడవలేకపోతున్నానండి. ఓకే అండి. మీ బ్లడ్ టెస్ట్ లో ఏమైనా రూమటోయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ ది టెస్ట్ ఏమైనా చేపించారా డాక్టర్స్? చేపించలేదండి. ఓకే. ఇంకా ఎక్స్రే చేపించినప్పుడు నీ జాయింట్స్వి ఏమి ఇబ్బంది ఉందని మీకు కరెక్ట్గా ఏమైనా చెప్పారా? ఓన్లీ వాపు మాత్రమే చెప్పారా? అదే చెప్పారండి. ఓకే, ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది వెరికోస్ వెయిన్స్ కోసానికి ఆపరేషన్ చేయించుకున్నారు. 15 days 1 month కరెక్ట్గానే ఉన్నది. దాని తర్వాత నొప్పులు అనేది స్టార్ట్ అయినాయి. సో జనరల్గా వెరికోస్ వెయిన్స్తో బాధపడే వాళ్ళకి జనరల్గా పెయిన్స్ అనేది ఓన్లీ వెరికోస్ వెయిన్స్ వల్ల ఉన్నాయని జనరల్గా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అలాగే ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు వెరికోస్ వెయిన్స్ కరెక్ట్గా ఫాస్ట్గా తెలియదు. సో ఇది చాలా నార్మల్గా ఉన్న ప్రాబ్లం. 50 years తర్వాత ఫీమేల్స్కి, ఆడవాళ్ళకి మెనపోజ్ వచ్చిన తర్వాత ఆర్థరైటిస్ అనేది ఒక కామన్ సమస్య. సో ప్రెజెంట్గా వెరికోస్ వెయిన్స్ అండ్ ఆస్టియోఆర్థరైటిస్ అండ్ పాసిబుల్ ఉన్నది రుమటోయిడ్ ఆర్థరైటిస్ కొన్ని జాయింట్స్లో ఉండే ఛాన్సెస్ ఉన్నది. కాకపోతే ఈ కేసులో ముఖ్యంగా వెరికోస్ వెయిన్స్ తర్వాత కూడా ఆస్టియోఆర్థరైటిస్ అనేది రివర్స్ ఇంకా అవ్వలేదు. ఆస్టియోఆర్థరైటిస్కి జనరల్గా grade 1, grade 2, grade 3 ఎక్కువగా ఇబ్బంది ఉన్నప్పుడు మనం grade 2 and 3లో అంటాం. సో ప్రెజెంట్గా మీరు కాల్ చేసింది grade 2 and grade 3 కోసానికి మీరు మాట్లాడుతున్నారు. మీరు హోమియోపతి డెఫినెట్గా వాడండి, మీకు ఇంప్రూవ్మెంట్ కరెక్ట్గా ఉన్నది కాబట్టి మీరు డెఫినెట్గా వాడండి. దీంతో పాటు మీరు కాల్షియం అండ్ విటమిన్ D3 అనేది మెడిసిన్స్ అనేది కరెక్ట్గా వేసుకోండి. న్యాచురల్ మన ఫుడ్లోకి వచ్చే కాల్షియం అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, అవి డెఫినెట్గా మీరు తీసుకోండి. విటమిన్ D కోసానికి మీరు కంపల్సరీ సన్లైట్ అనేది మీరు ఉండాలి. మీరు అట్లీస్ట్ ఒక 15-20 minutes డైలీ ఎండలో నిలబడాలి. దీంతో పాటు వాపులు ఎక్కువ వచ్చినప్పుడు కొన్ని ఫుడ్ పదార్థాలు ఉంటాయి, అవి మీరు అవాయిడ్ చేయాలి. స్పెషల్గా మీరు హెల్దీ ఫుడ్ తీసుకోండి అండ్ ఫ్రెష్ ఫుడ్ తీసుకోండి. చాలామంది ఫ్రెష్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా చాలామందికి పెయిన్స్ అనేది ఎక్కువగా అవుతాయి. స్పెషల్గా ఇలాంటి ఫుడ్స్ తీసుకున్న వాళ్ళకి వింటర్ సీజన్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో నేను మీకు ఒక సజెషన్ ఇస్తా. మీ లేటెస్ట్ రిపోర్ట్స్లో ఒక రూమటోయిడ్ ఆర్థరైటిస్ అండ్ యాంటీ-CCP అనేది ఒక రిపోర్ట్ ఉంటుంది, అది మీరు ఒకసారి చేయించుకోండి. దాని తర్వాత అగైన్ మీరు మీ మెడిసిన్స్ అనేది కంటిన్యూగా వాడండి. మీకు ఎక్కువగా ఇబ్బంది ఉన్నప్పుడు మీరు డెఫినెట్గా దానికి మెడిసిన్ డోసెస్ అనేది ఇంక్రీజ్ చేసుకొని వాడండి. ఓకే. సో ఆస్టియో అండ్ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ పెయిన్స్ ఉంటే ఏమంటారో చెప్పారు. అయితే కాజెస్ ఏంటి? చిన్న ఏజ్లో వస్తుందని కూడా చెప్తున్నారు కదా, ఎలాంటి కాజెస్ చూస్తున్నారు మీరు? ఎస్. సో జనరల్గా ఏజ్ రేటెడ్లో డెఫినెట్గా అది ఓన్లీ మామూలుగా ఒక డీజనరేషన్తోనే స్టార్ట్ అవుతుంది. ఈరోజు చిన్న ఏజ్ వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవ్వడం అంటే ఓవర్ యూజ్ ఆఫ్ ద మసిల్స్ అండ్ జాయింట్స్ అంటే ఎక్కువగా యూజ్ అవ్వడం. మనం ఈరోజు చూస్తూ ఉంటాం, చాలామంది చిన్నప్పటి నుంచి అథ్లెటిక్స్లో, స్పోర్ట్స్లో ఉంటారు. అలాంటి వాళ్ళు సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల, లేకపోతే ప్రెగ్నెన్సీ తర్వాత 25-30 years ఆడవాళ్ళకి వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఫస్ట్ టైం జాయింట్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతున్నది. అది ఏజ్ వల్ల అగైన్ ఎవ్రీ ఇయర్ కొంచెం 2%, 3% అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నది. సో ముఖ్యంగా దీంట్లోపల డీజనరేషన్. ఈరోజు డీజనరేషన్ ఒక మంచి హెల్దీ ఫుడ్ లేకపోవడం ఇది ఒక మేజర్ రీజన్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో చాలామంది ఎక్కువ యాక్టివిటీస్ హెల్దీగా ఉంటారు, కాకపోతే చూడనికి హెల్దీగా ఉంటారు, కాకపోతే లోపల
లోపల కాల్షియం అండ్ విటమిన్ D3 అండ్ చాలా విటమిన్స్కి డెఫిషియన్సీ ఉంటుంది. ప్రెజెంట్గా ఆస్టియో ఆర్థరైటిస్ ఎవరికైతే మనం చిన్న ఏజ్లో చూస్తాం వాళ్ళు కంపల్సరీ ఒక హెల్దీ ఫుడ్ అనేది మెయింటైన్ చేయాలి. ఓవర్ యూజ్ ఆఫ్ జాయింట్స్ అంటే మీరు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు మీ జాయింట్స్కి, అది తప్పు కాదు. కాకపోతే దానికి లూబ్రికేషన్ కోసానికి దానికి అవసరం ఉన్న హెల్దీ ఫుడ్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఈరోజు మనం అన్నెసెసరీ అన్వాంటెడ్ ఫ్యాట్ ఎక్కువగా తీసుకుంటున్నాము, అలాగే హెల్దీ ఫ్యాట్ అనేది తక్కువ తీసుకుంటున్నాం. ఈ మెయిన్ రీజన్ వల్ల ప్లస్ కాల్షియం అండ్ D3 చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈరోజు చిన్న ఏజ్లో మనం చూస్తూ ఉంటాం. సో ఓన్లీ ఒక దీనికి సజెషన్ ఉంటుంది, ఎవరికైతే వేర్ అండ్ టేర్ ఎక్కువగా ఉన్నది అంటే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు వాళ్ళ జాయింట్స్ ఫాస్ట్గా డీజనరేట్ అవుతాయి, ఏ ఏజ్ అయినా సరే, చిన్న ఏజ్లో స్పెషల్గా. సో వాళ్ళు కాల్షియం, విటమిన్ D3 అండ్ హెల్దీ ఫ్యాట్స్, అన్నెసెసరీ ఫ్యాట్స్ కాదు, హెల్దీ ఫ్యాట్స్ కంపల్సరీ తీసుకోవాలి. అయితే వాళ్ళకు ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ రివర్స్ కాదు. ఓకే, సో ఆస్టియోలో అంటే కీళ్ళ అరగడం ఒకటి అండ్ కార్టిలేజ్ ఫ్లూయిడ్ తగ్గిపోవడము అని చెప్తున్నారు కదా. సో మరి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మెడిసిన్ వాడితే మళ్ళీ అంటే ఫస్ట్ ఎలా ఉందో ఎంత అరిగిందో అది మళ్ళీ రీజనరేట్ అంటే మళ్ళీ గ్రోత్ అనేది ఉంటుందా అసలు? ఎస్, ఫైన్. సో జనరల్గా మెడికల్లీ గ్రేడ్ 1 ఉన్న పేషెంట్ జనరల్గా మన దగ్గర వచ్చినప్పుడు ఓన్లీ అండ్ ఓన్లీ అది గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3లా వెళ్ళిపోకుండా మనం కంటిన్యూస్గా మెడిసిన్స్ ఇస్తాం. సో చాలామంది పేషెంట్స్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2లా స్టార్టింగ్ స్టేజ్, గ్రేడ్ 1 అంటే జనరల్గా ఇబ్బంది అనేది ఉండదు. ఓన్లీ రిపోర్ట్స్లో ఇనీషియల్ స్టేజ్ ఎక్స్రే చేయించినప్పుడు ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వస్తున్నది. ఓన్లీ కొన్ని ఆస్టియోఫైట్స్ అంటే కొన్ని బోనీ ప్రామినెన్సెస్ అనేది కనిపిస్తుంటాయి ఎక్స్రేలో. సపోజ్ మీకు పెయిన్ వస్తుంది, మీరు ఎక్స్రే చేయించుకున్నారు, దాంట్లో ఒక కమెంట్ వస్తుంది, కంక్లూజన్ వస్తున్నది ఆస్టియోఫైట్ డెవలప్మెంట్, ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఫైట్ అనేది ఉంటుంది. అంటే అది ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఫ్యూచర్లో ఉన్నది, అది చాలా చాలా ఇనిషియల్ స్టేజ్ ఉన్నది. అలాంటి వాళ్ళకు డెఫినెట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది హెల్దీ ఫుడ్, డయట్ చార్ట్ అండ్ ఎక్సర్సైజ్ వల్ల. కాకపోతే గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2లో అది ఫర్దర్గా సర్జరీ అవసరం రాకుండా మన మెడిసిన్స్ అనేది యూస్ చేయాలి. డెఫినెట్గా చాలా మందికి గ్రేడ్ 2 నుంచి 1 అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా అవుతుంది, ఎక్కువ ఏజ్ 40+ ఉన్న వాళ్ళకి కొంచెం డిఫికల్టీ ఉంటుంది. కాకపోతే యథావిధిగా ఉంటున్నది. గ్రేడ్ 1 అనేది గ్రేడ్ 2లో ఫర్దర్గా వెళ్ళిపోదు. అంటే డీజనరేషన్ ప్రాసెస్కి మనం అక్కడే స్టాప్ చేసేస్తాం కాబట్టి ఫ్యూచర్లో ఎప్పుడు కూడా సర్జరీ అవసరం అనేది రాదు. ఇది మనం హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చేసే ట్రీట్మెంట్. ఓకే, రుమటాయిడ్ గురించి చెప్పారు కదా, చిన్న జాయింట్స్లలో పెయిన్స్ అని. సో దీంట్లో కూడా గ్రేడ్స్ ఉంటాయా? పేషెంట్ మీ దగ్గరికి ఏ గ్రేడ్లో రావడం జరుగుతుంది? ఎస్, సో జనరల్గా రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది పెయిన్ జనరల్గా చిన్న చిన్న జాయింట్స్లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్లో చాలా మందికి రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్స్, యాంటీ-CCP లాంటి ఏదైతే మెయిన్ బ్లడ్ టెస్ట్ ఉంటాయో అవి పర్ఫెక్ట్గా నార్మల్ వస్తాయి, పూర్తిగా నార్మల్ వస్తాయి. కాకపోతే పెయిన్స్ అనేది వస్తాయి. ఆ గ్రేడ్కి మనం గ్రేడ్ 1 అనేది అంటాం. అలాగే గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3లో, గ్రేడ్ 2లో సివియర్ పెయిన్ ఉంటుంది, చాలా పెయిన్ ఉంటుంది, రెడ్నెస్, చూడంగానే రెడ్నెస్ అనేది కనిపిస్తుంది, వాపులు అనేది చూసే వాళ్ళకి వేరే వాళ్ళకి కనిపిస్తుంది, పేషెంట్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3, గ్రేడ్ 2లా కంటిన్యూస్ పెయిన్ అనేది ఉంటుంది. ఆ రూమేటాయిడ్ ఆర్థరైటిస్లో గ్రేడ్ 2లో కంపల్సరీ కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది. హ్యాండ్స్ అనేది జనరల్గా హ్యాండ్స్ అనేది మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ అయిపోతుంటుంది, అది గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4లో వెళ్ళిపోతుంది. ఫైనల్ స్టేజెస్లో అంటే గ్రేడ్ 4లో డీజనరేషన్ అండ్ డిఫార్మిటీ అంటే కంప్లీట్గా హ్యాండ్స్ అనేది అయిపోవడం, అది గ్రేడ్ 4 అనేది అంటుంటాం. 90% పేషెంట్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2లో వచ్చేస్తూ ఉంటారు. గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4లో వచ్చిన పేషెంట్స్ చాలా తక్కువగా ఉంటారు, బికాస్ వాళ్ళకి ఆల్రెడీ పెయిన్ కిల్లర్స్ వాడితే మాత్రమే యూజ్ అవుతుంది. గ్రేడ్ 1, 2 అండ్ 3 ఇవి 3 కూడా డెఫినెట్గా మన హోమియోపతిలో, స్పెషల్గా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కంప్లీట్గా మనం నార్మల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా యూజ్ చేసినప్పుడు పేషెంట్స్కి డెఫినెట్గా రిజల్ట్స్ అనేది ఉంటాయి. లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది మాత్రమే మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం, బికాస్ ఈ ప్రాబ్లం అనేది రివర్స్ చేయడానికి చాలా ఎక్కువగా టైం పడుతుంది. ప్లస్ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్, అంటే మన ఇమ్యూన్ సిస్టంలో కొంచెం డిఫికల్టీ ఉంది, కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి మన ఇమ్యూన్ సెల్స్ అనేది మన బాడీ మీద డీజనరేషన్ చేస్తున్నాయి, వాపు క్రియేట్ చేస్తున్నది, మన సెల్స్కే అది డిస్ట్రాయ్ చేస్తుంది. కాబట్టి దీనికి ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనేది అంటారు. సో రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కాబట్టి దీంట్లో ఇంకా ఎక్కువగా అనేది టైం పడుతుంది. ప్లస్ ఇది చిన్న ఏజ్లో వచ్చినప్పుడు ఫాస్ట్గా దీనికి క్యూర్ అనేది ఉంటుంది. కాకపోతే రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది నెగటివ్ కూడా అవుతుంది. ప్లస్ సిరో నెగటివ్ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అంటే RA ఫ్యాక్టర్ నెగటివ్ ఉన్నది అయినప్పటికీ కూడా రూమేటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి పెయిన్స్ ఉన్నాయి, దానికి మనం సిరో నెగటివ్ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. సో రూమేటాయిడ్ ఆర్థరైటిస్ పాజిటివ్ ఉన్నా లేకున్నా రూమేటాయిడ్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా రివర్స్ అవుతుంది. కాకపోతే ఇది టైం టేకింగ్ ప్రాసెస్, కరెక్ట్గా యూజ్ చేసిన వాళ్ళకి కంప్లీట్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ఓకే, జనరల్గా పేషెంట్ అంటే ఇప్పుడే మీరే చెప్తున్నారు పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వాడతారు, ఎందుకంటే ఇమీడియట్ పెయిన్ దే వాంట్. సో అలాంటిది హోమియోలో వాళ్ళకి మెడిసిన్ వాడితే ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ అనేది ఎంతవరకు అవుతుంది? ఎస్, సో జనరల్గా
90% ఒక పెయిన్ వచ్చినప్పుడు ఒక పేషెంట్కి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది వెంటనే పెయిన్ అనేది రిలీఫ్ అవ్వాలి, దానికోసానికి పెయిన్ కిల్లర్స్ ఫస్ట్ చాయిస్ ఉంటాయి. కాకపోతే హోమియోపతి దీంతో తీసుకున్నప్పుడు ఫాస్ట్గా రిలీజ్ అనేది అవుతుంది పెయిన్. సో జనరల్గా పెయిన్ కిల్లర్ వాడిన వాళ్ళు ఇమ్మీడియట్గా షిఫ్ట్ అయిపోతారు హోమియోపతికి. సో స్టార్టింగ్ కొన్ని డేస్ హోమియోపతి అలోపతి వాడినప్పుడు అంటే పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు ఇమ్మీడియట్గా రిజల్ట్స్ ఉంటుంది. అలాగే ఓన్లీ హోమియోపతి వాడినప్పుడు అది కొంచెం స్లోగా తగ్గుతుంది. కాకపోతే స్లో అండ్ స్టడీ చాలా స్టడీగా ఉంటుంది డెఫినెట్గా ఫ్యూచర్లో, అంటే ఒక 1 month to 3 months టైంలో స్టార్టింగ్ గ్రేడ్ ఉన్నప్పుడు ఇనిషియల్ స్టేజెస్ ఉన్నప్పుడు ఒక 15 days to 1 month లోపల పెయిన్స్ అనేది కొంచెం తగ్గిపోతాయి. అలాగే గ్రాడ్యువల్గా 2-3 monthsలో కంప్లీట్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. రిపోర్ట్స్ ప్రకారంగా చెప్పాలంటే రూమటైటిస్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి నెగిటివ్ రిపోర్ట్ రానికి కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది. కాకపోతే పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. హోమియోపతిలా వెంటనే పెయిన్ రిలీఫ్ కోసానికి మెడిసిన్స్ ఉంటాయి, కాకపోతే అది ఒక కొన్ని ఫ్యూ వీక్స్ 1 week to ఒక 14 days టైం అనేది పడుతుంది. కాకపోతే ఓన్లీ 1 dayలో రిజల్ట్ రావడం జనరల్గా కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. కాకపోతే ఫాస్టర్ మేనేజ్మెంట్ కోసానికి పెయిన్ కిల్లర్స్తో హోమియోపతి వాడే వాళ్ళకి ఇమీడియట్గా రిలీఫ్ అనేది ఉంటుంది. ఓకే, షార్ట్ బ్రేక్ తీసుకుని కాలర్స్తో మాట్లాడదామండి. కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. గుంటూరు నుంచి తిరుమలరావు గారు మాట్లాడండి. మా అబ్బాయికి 15 సంవత్సరాలండి. ఓకే, చెప్పండి. మొన్న టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఓకే వస్తే కాళ్ళు పట్టుకుపోయి అంటాడు, నడలేకపోతున్నాడు బాగా. ఓకే, ఒక్క కాలా 2 కాలా అండి? 2 కాళ్ళు అండి. ఓకే, ఎన్ని రోజులు అవుతుంది టైఫాయిడ్ మీరు కంప్లీట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజుల తర్వాత మీకు ఇది మీరు గమనించారు? మామూలుగా 8 రోజులు అవుతుందండి, వారం పైన అవుతుంది. ఓకే అండి. సో పూర్తిగా నడవలేకపోతున్నారా? మామూలుగా నడుస్తున్నాడండి. ఓకే, సో మీరు మళ్ళీ డాక్టర్కి ఎవరైనా కన్సల్ట్ అయ్యారా? టైఫాయిడ్ కంప్లీట్ వాళ్ళు బాగా నొప్పులు ఉన్నాయి అంటున్నారు, అసలు ఏందని ప్రాబ్లం అని ఫోన్ చేశాడండి. ఓకే అండి, సరే. మీ డాక్టర్ ఎక్కడ వేరే డాక్టర్ దగ్గర చూపించలేదు? చూపించాలా? ఓకే అండి, సరే. ఆకలి నిద్ర దాహం అన్ని కరెక్ట్గా ఉన్నాయా ప్రెసెంట్గా అబ్బాయికి? ఉన్నాయండి. ఓకే అండి. సో నార్మల్గా సపోర్ట్ తీసుకొని నడుస్తున్నారా, ఒంటిగా నడుస్తున్నారా అబ్బాయి? ఏ సపోర్ట్ ఏమో లేదు, మామూలుగా నడుస్తున్నాడు. స్కూల్కి వెళ్తున్నాడు. ఓకే అండి. నొప్పులు ఉన్నాయని చెప్తున్నారా? నొప్పులు ఉన్నాయని చేస్తున్నాడు. ఓకే, ఎక్కువగా నొప్పి ఎక్కడ ఉన్నది? కింద పాదంలోనా, మొత్తం మోకాల నుంచి కింది కాళ్ళ వరకా? మోకాలు కాడి తొలకాలండి. ఓకే అండి, సరే. నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది టైఫాయిడ్ ఫీవర్ అనేది వచ్చింది ఒక 10-15 days బ్యాక్. ఇప్పుడు పెయిన్గా ఉంది, థైస్లో పెయిన్ ఉన్నది, కొంచెం నొప్పి ఉన్నది, నడవడానికి కొంచెం పెయిన్ఫుల్గా ఉన్నది. సో జనరల్గా టైఫాయిడ్ లాంటి ఫీవర్స్, డెంగ్యూ లాంటి ఫీవర్స్, చికెన్ గున్యా లాంటి ఫీవర్స్, ఇవి కూడా బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఫీవర్స్ అనేది ఉంటాయి. ఒక 10% పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాం ఇలాంటి ఫీవర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఈ బాడీ పెయిన్స్ అనేది నార్మల్గా వస్తూ ఉంటాయి. కాకపోతే మీకు చాలా సివియర్గా ఉన్నప్పుడు మీరు డెఫినెట్గా ఒకసారి డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి అండ్ మళ్ళీ కొన్ని రిపోర్ట్స్ అనేది చెప్పించుకుంటూ ఉండాలి. సో జనరల్గా ఇది ఒక 10 to 15 days, అంటే మీకు టైఫాయిడ్ కంప్లీట్ అయిన 1 week తర్వాత 10 days వరకు ఇలాంటి బాడీ పెయిన్స్ అనేది రావడం చాలా కామన్ ఉంటుంది. సో ఈ ఫీవర్స్తోని మీరు ఆర్థరైటిస్ ఫ్యూచర్లో రాకుండా మీ డెఫినెట్గా మీరు ఇప్పుడు ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే ఒక 15 days వెయిట్ చేయండి. ఎక్కువగా ఇబ్బంది ఉంటే ఇంకా ఫాస్ట్గా డాక్టర్ దగ్గర వెళ్ళి కొన్ని బ్లడ్ చెకప్ చేయించుకోండి. దీంట్లో సిబిసి నార్మల్గా హెమోగ్లోబిన్ పర్సంటేజ్ మనకు తెలుస్తూ ఉన్నది అండ్ అగైన్ టైఫాయిడ్ ఎంత ఉన్నది పర్సంటేజ్, టైఫాయిడ్లో చేయించుకున్న రిపోర్ట్స్ అని సెకండ్ టైం రిపీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆర్థరైటిస్తోని సంబంధించిన కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి, అంటే ఎక్స్రే ఇప్పుడు ప్రెజెంట్గా అవసరం లేదు, కాకపోతే బ్లడ్ టెస్ట్ అనేది మీరు ముఖ్యంగా చేయించుకుంటూ ఉండాలి. దీని లోపల యూరిక్ యాసిడ్, ఈఎస్ఆర్ అండ్ ఆర్ఏ ఫ్యాక్టర్, ఇవి 3 రిపోర్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఈఎస్ఆర్ మీకు పెరిగిందంటే మీకు ఇంకా బాడీలో ఇన్ఫెక్షన్ అనేది ఉన్నది. కాకపోతే చాలామందికి ఇన్ఫెక్షన్ అనేది లేట్గా తగ్గుతుంది కాబట్టి ఈఎస్ఆర్ నార్మల్గా హై వస్తుంది. అయినా కూడా మీరు ఒక 1 month వరకు కరెక్ట్గా మీరు మానిటర్ చేయండి. 1 month లోపల 100% అది తగ్గిపోవాలి. 1 month లోపల కూడా మీరు ఇంకా పెయిన్ ఉన్నాయి అంటే మీకు ఫ్యూచర్లో ఇది ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. దానికోసానికి ఒక హెల్దీ డయట్ అనేది మెయింటైన్ చేయాలి. ఎక్కువగా వైట్ పిండి అంటే మైదా పిండితో చేసిన ఐటమ్స్ అనేది ప్రెజెంట్గా స్టాప్ చేయాలి. ఫ్యూచర్లో కూడా చాలా ఎక్కువ కాలం కోసానికి స్టాప్ చేస్తే ఫ్యూచర్లో ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది మీ అబ్బాయికి రాదు. ఓకే, గుంటూరు నుంచి మరో కాలర్ త్రినేత్రి గారు లైన్లో ఉన్నారు. త్రినేత్రి గారు చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మేడం, మా పాప పుట్టి 7 years అవుతుంది. ఓకే.
అంటే ఆ డెలివరీ టైంలో మా పెద్ద బాబు మోకాల మీద తొక్కాడు అనమాట. ఓకే, అది అట్లా పాత పెయిన్ లాగా పడిందా లేకపోతే లోపల ఫ్రాక్చర్ టైప్ నాకు ఇంతవరకు అర్థం కాలేదు. అప్పుడప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది, నిద్రలో కూడా బాగా పెయిన్ వస్తుంది, నైట్ టైం కూడా పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, దానికి సొల్యూషన్ ఎట్లా అంటారు? ఓకే. సో మీరు ఎక్స్రే ఏమైనా చేయించుకున్నారా? డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యారా? ఇంతవరకు కన్సల్ట్ అవ్వలేదండి. ఓకే, రైట్ లెఫ్ట్ 2 కాళ్ళునే ఒకటే కాలు ఉందా? ఒకటేనండి, రైట్ లెగ్. ఓకే, సో మీరు నడవడం అనేది నార్మల్గా చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? నార్మల్ అనిపిస్తుందా, ఇబ్బందిగా ఉన్నది అనిపిస్తుందా చూసే వాళ్ళకి? నార్మల్ గానే, నడిచేటప్పుడు అంతా నార్మల్ గానే ఉంటుంది. అంటే కింద ఎక్కువసేపు ఏదైనా పూజలో కూర్చున్నప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఓకే అండి, ప్రెసెంట్ గా ఏజ్ ఎంత? 33 అండి. 33. వేరే హెల్త్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, థైరాయిడ్ లాంటివి? థైరాయిడ్ ఉందండి. థైరాయిడ్ ఉంది. ఎంత కాలం నుంచి థైరాయిడ్ ఉంది? థైరాయిడ్ కూడా మేబీ 10 years అనుకుంటా. ఓకే అండి, ఫైన్. అది కరెక్ట్ గా దానికి మెడిసిన్స్ వాడుతున్నారా? వాడుతున్నాను. థైరాయిడ్ అయితే యాక్చువల్లీ చూపించదు, నేను ఇప్పుడు వాడేది కూడా 12.5 అండి. ఓకే అండి, ఫైన్. సరే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది కొంచెం కాలు అనేది తొక్కడం జరిగింది అండ్ ఇప్పుడు ప్రెజెంట్గా పెయిన్ అవుతూ ఉంటుంది. సో నేను ఒక సజెషన్ ఇస్తాను, మీరు కంపల్సరీ మీది ఫస్ట్ ఒకసారి ఎక్స్రే అనేది చేయించుకోండి. మీకు ఏ నీ జాయింట్లో పెయిన్ ఉంది డెఫినెట్గా మీరు ఫస్ట్ ఎక్స్రే చేయించుకోవాలి. ఆల్రెడీ మీకు థైరాయిడ్ 10 years నుంచి ఉంది కాబట్టి ఈ ఏజ్లో డెఫినెట్గా ఆఫ్టర్ 33-34 years ఆడవాళ్ళకి థైరాయిడ్ ఉంటే వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళకు వెయిట్ గెయిన్ అనేది అవుతుంది. ప్రెజెంట్గా మీరు వెయిట్ మేనేజ్మెంట్ డెఫినెట్గా చేయాలి. ఈ ఏజ్లో డెఫినెట్గా ఫాస్ట్గా మీకు వెయిట్ లాస్ కూడా అవుతుంది. కాకపోతే వెయిట్ లాస్ కోసానికి ఎక్కువగా యూజ్ అనేది మీ జాయింట్కి చేయొద్దు. కొన్ని మీరు ఫిజియోథెరపిస్ట్కి కూడా మీరు వెళ్ళండి, మీకు పెయిన్ అనేది మేనేజ్మెంట్ ఎట్లా చేయాలో మీకు తెలుస్తున్నది. సెకండ్ థింగ్, మీరు హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవాలి. కాల్షియం అండ్ విటమిన్ డి అనేది జనరల్గా మీరు తీసుకుంటూ ఉండాలి. సపోజ్ మీకు నీ జాయింట్లో ఎక్స్రేలో ప్రాబ్లం అనిపిస్తున్నది అంటే నేను ప్రెజెంట్గా ఇప్పటివరకు మీకు గైడ్లైన్స్ ఇచ్చాను ఈ ఇంటర్వ్యూలో, అది మీరు అన్నీ కూడా ఫాలో చేయండి. కాకపోతే మీరు ఎక్కువగా కూర్చోవడం ప్రెజెంట్గా అవాయిడ్ కంపల్సరీ చేయాలి. మీరు పూజ చేసేటప్పుడు ఎక్కువసేపు కింద కూర్చుంటున్నారు, అది మీకు ఫ్యూచర్లా అనేది ఎక్కువగా ప్రాబ్లమ్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రెజెంట్గా మీరు ప్రికాషన్స్ పెట్టుకొని కరెక్ట్గా మీరు అన్ని గైడ్లైన్స్ ఏదైతే మీకు చెప్పానో మీరు ఫాలో చేస్తే మీకు ఇక్కడే ఆగిపోతుంది. ఫ్యూచర్లో ఇది ఆస్టియో ఆర్థరైటిస్ ఫాస్ట్గా అనేది రాదు. ఓకే, అసలు థైరాయిడ్కి ఆర్థరైటిస్కి ఏం సంబంధం అండి? థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఎందుకు తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఎస్, సో జనరల్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి స్పెషల్గా మన ఇండియాలో 10లోకి వెళ్ళి 8 అంటే 80% ఫీమేల్స్కి మనం చూస్తూ ఉంటాం వాళ్ళకు స్ట్రెస్ వల్ల థైరాయిడ్ అనేది వస్తూ ఉంటుంది, ఏదో ఒక స్ట్రెస్ వల్ల. సో థైరాయిడ్ ఉన్నప్పుడు కంటిన్యూస్గా వెయిట్ గెయిన్ అనేది అవ్వడం చాలా నార్మల్ ఉంటుంది. ప్లస్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వెయిట్ గెయిన్ ఏ ఏజ్లో వచ్చినా కూడా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వెయిట్ గెయిన్ అయిన తర్వాత వెయిట్ లాస్ చాలా డిఫికల్ట్గా అవుతుంది, లేకపోతే స్లోగా అవుతుంది. సో అలాంటి వాళ్ళకు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే నీ జాయింట్ మీద బరువు ఎక్కువ ఉండడం వల్ల డెఫినెట్గా ప్రెషర్ వస్తుంది. ఏ ఏజ్ అయినా సరే థైరాయిడ్ జనరల్గా మనం చూస్తూ ఉంటాం 15 years తర్వాత ఎనీ ఏజ్లో వస్తున్నది. మ్యారేజ్ అయిన తర్వాత స్పెషల్గా హార్మోన్స్ చేంజ్ అవుతాయి ఆడవాళ్ళకి, సో థైరాయిడ్ అనేది ఫాస్ట్గా వస్తుంది. సో థైరాయిడ్కి ఆస్టియో ఆర్థరైటిస్గా డైరెక్ట్ రిలేషన్ లేదు, కాకపోతే ఇండైరెక్ట్ రిలేషన్ ఉంది. బికాస్ థైరాయిడ్లో వెయిట్ గెయిన్ అనేది ఫాస్ట్గా అవుతుంది, వెయిట్ లాస్ అనేది కొంచెం స్లోగా అవుతుంది, కాబట్టి నీ జాయింట్ అనేది అఫెక్ట్ అవుతుంది. ఓకే, చిన్న పిల్లల్లో కూడా మనం ఆర్థరైటిస్ సమస్యలు చూస్తున్నాం, వాళ్ళకి ఎట్లాంటి కాజెస్ ఉంటాయి? ఎస్, సో జనరల్గా చిన్న పిల్లలకి మనకు డి విటమిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, లేకపోతే వాళ్ళు కంటిన్యూస్గా పడుతూ ఉంటారు, కాకపోతే నేను చెప్పినట్లు సరిగ్గా ఫుడ్ తీసుకోరు. అలాంటి వాళ్ళకి లూబ్రికేషన్ అంటే ఈరోజు మనం చిన్న పిల్లల 2 years 3 years కంటిన్యూస్గా పడుతూ ఉంటారు. ప్లస్ వాళ్ళకి క్రాక్స్ అనేది వస్తాయి, అంటే జాయింట్స్లలో వాళ్ళ మదర్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మేము మా పిల్లకి చేతిలో తీసుకున్నప్పుడు ల్యాప్లో తీసుకున్నప్పుడు జాయింట్స్లోకి సౌండ్ వస్తుంది ఇంత చిన్న ఏజ్లో. సో ఇది ప్రెజెంట్గా ఓన్లీ అండ్ ఓన్లీ కాల్షియం అండ్ డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. అలాంటి వాళ్ళకు చిన్న పిల్లలకి హెల్దీ ఫుడ్ అనేది ఇవ్వాలి, కంటిన్యూస్గా వాళ్ళకు సన్లైట్కి ఎక్స్పోజర్ అనేది చేయాలి. ప్రెజెంట్గా కోవిడ్ కాలం తర్వాత మనం చూస్తున్నాం ఇలాంటి ప్రాబ్లమ్స్ చిన్న పిల్లలు ఎక్కువగా అయినాయి, బికాస్ డి విటమిన్ అనేది తగ్గిపోయింది. ఓకే, కోవిడ్ వచ్చిపోయిన వాళ్ళల్లో కూడా ఈ జాయింట్ పెయిన్స్ అనేవి ఉంటున్నాయి అని అంటారు, అంటే ఎట్లా ఎఫెక్ట్ అయ్యాయి అని అంటున్నారు? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో జనరల్గా ఆర్థరైటిస్ ప్రాబ్లంలో కొన్ని వైరస్ ఫీవర్ వచ్చినప్పుడు మన జాయింట్స్ అన్నీ కూడా అఫెక్ట్ అవుతాయి. స్పెషల్లీ చికెన్ గున్యా తర్వాత రూమటోయిడ్ ఆర్థరైటిస్ లేకపోతే ఆస్టియో ఆర్థరైటిస్ రావడం చాలా కామన్గా ఉన్నది. అలాగే కోవిడ్ అనేది ఒక వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత మన జాయింట్స్ అన్నీ కూడా అఫెక్ట్ అవుతాయి, వీక్ అయిపోతాయి, డీజనరేషన్ అనేది ఫాస్ట్గా అవుతుంది. సో ఇది ఒక నార్మల్ ప్రాసెస్. మీకు ఎలాంటి ఫీవర్ వచ్చినా, స్పెషల్గా ఎనీ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు మనకు జాయింట్ పెయిన్స్ అనేది నార్మల్. అలాంటి వాళ్ళు ఫ్యూచర్గా చాలా వాళ్ళు ప్రికాషన్స్ అనేది పెట్టుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఆర్థరైటిస్ గురించి తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హలో డాక్టర్. స్టే ట్యూన్ టు NTV.